ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం, ఏ శక్తి అయితే మనం నడిపిస్తుందో, ఏదైతే మనకి అమృతంలాగా మన వైపు కురిపిస్తుందో, ఎటువంటి కామధేను కల్పవృక్షంగా వ్యవహరిస్తున్నామో, సాయి యొక్క అమృత భాండాగారం దేంట్లో నిక్షిప్తమైనటువంటి ఉందో అటువంటి సాయి చరితామృతం 4వ భాగాన్ని మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాము. ప్రధానంగా ఈ భాగంలో బాలుడైనటువంటి సాయిబాబాని వెంకుస గురువు ఏ విధంగా ఆయన చేరదీశాడు, ఆయనకి ఏ విధంగా యోగ శిక్షణ ఇచ్చాడు, ఏ విధంగా శిక్షణ ఆ కాలంలో సాయిని అనుగ్రహించాడు. తర్వాత చివరి కాలంలో శిష్యులు అసూయ చెంది ఈర్ష్యపడి ఈ బాలుని చంపడానికి ప్రయత్నించినప్పుడు ఆ ప్రమాదం ఈ గురువు తీసుకొని ఆ ఇటుక అతను బాలుడి తల మీద తగలకుండా తన మీద తగిలించుకొని చివరికి ఆయనకి కాలం ఆసన్నమైందనే పరిస్థితుల్లో ఈ బాలుడిని చేరదీసి ఆ బాలుడికి చెబుతున్నటువంటి ఉపదేశం ఈ వృత్తాంతం, ఈ భాగం ప్రధానంగా ఈ రకంగా మరి యోగ నిద్రలో ఉన్నటువంటి స్వామి ఎదురుగా వెంకుస ఎదురుగా కూర్చున్నటువంటి బాలసాయిని తోటి శిష్యులు అసూయ ఈర్ష్యతో ఇటుకరాయి బలంగా ఇసిరేశారు. అది గమనించి వెంకుస గబక్కనే కళ్ళు తెరిచి ధ్యానంలో ఉన్నటువంటి కళ్ళు తెరిచి ఒకసారిగా ఇటుకని అంటే ఆజ్ఞాపిస్తే గాలిలో ఆగిపోయింది. తర్వాత బాలసాయి స్థానంలో వెంకుస కూర్చున్నాడు. ఆ ఇటుక వచ్చి బలంగా తలకి తగిలింది. ఒక్కసారిగా రక్తం బాగా చిమ్మింది. అది చూసి ఒకసారి బాలసాయి చాలా నిర్గంతపోయాడు, బాధపడ్డాడు, ఆవేదన చెందాడు. అయితే వెంకుస మాత్రం బేటా నీకేం బాధపడబాకు, అల్లా రక్షిస్తాడు, నా అనుగ్రహం ఉంటుంది, దగ్గరలో ఉన్నటువంటి ఒట్టిపోయిన ఆవుని తీసుకురా నువ్వు తొందరగా అని చెప్పేసి అన్నాడు. వెంటనే బాలసాయి దగ్గరలో మేస్తూ ఉన్నటువంటి ఒక ఒట్టిపోయిన ఆవుని తీసుకొస్తే ఆ ఆవుని దగ్గరికి రాగానే ఆయన ఒక మోదుగను దొప్పులాగా చేసి ఆవు పొదుగు వద్ద పట్టుకోమన్నాడు. పట్టుకొని ఆవు ఈపు మీద కాస్త చెయ్యి పెట్టి దివ్యానుగ్రహంతో దాని వంక చూశారు. ఒక్కసారిగా ఒట్టిపోయినటువంటి ఆవు పొదుగులో నుంచి పాలు దారాలుగా కురిశాయి. అమృతంలాగా చిక్కటి పాలు, తర్వాత తీయగా అమృతం ఒంటిగా ఆ ఒట్టిపోయిన ఆవు ఆ పాలని వర్షించింది. ఆ యొక్క ధోనిలో ఈ బాలుడు ఆ పాలని పట్టుకున్నాడు. తర్వాత ఈ రకంగా ఆ విషయాన్ని దివ్యశక్తులు భగవత్ తేజస్సు ఒకసారిగా బాబాను ఆవేశించాయి. ఈ జరుగుతున్న ఈ దృశ్యాన్ని సాయి చూస్తూ ఉన్నాడు వింతగా. అప్పుడు వెంకుస అంటున్నాడు, ఇది నీ గురువుగా నా ఆదేశం, ఈ ప్రదేశాన్ని నువ్వు విడిచి వెళ్ళు, ఇక్కడ దూరంగా వెళ్ళు, తర్వాత నీవు స్వస్థలం చేరగానే అక్కడనే ఆశీను నువ్వు అని చెప్పేసి చెబుతూ ఈ పాలని ఆ బాలుడి చేత తాగించి, తర్వాత నువ్వు నిత్యం కూడా నిత్య అగ్నిహోత్రుని వెలిగించాలి. తర్వాత తను ధరించేటువంటి పాదరక్షలను అతనికి ప్రసాదంగా ఇచ్చాడు. తర్వాత తను తగిలినటువంటి ఆ ఇటుకను కూడా గురుప్రసాదంగా బాబాకి ప్రసాదించాడు. తర్వాత గురు స్మరణ చేస్తూ కూడా నిరంతరం ఉండమన్నాడు. అయితే ఒకసారి తనని ఇడిచిపోవడం ఇష్టం లేక బాలసాయి బాధ, ఆవేదన, కన్నీళ్లు పర్యంతమయ్యాడు. గురువు లేని తన జీవితం వ్యర్థమని చాలా బాధపడుతున్నాడు. తర్వాత తన గురువు ప్రసాదమని ఇటుకరాయి కూడా ఆ తర్వాత ఒకసారి పగిలినప్పుడు ఇది తన గురు ప్రసాదం అని చెప్పాడు. ఈ రకంగా ఆయన మనకి వెంకుస ఎన్నో అద్భుతాలు, ఎన్నో మహిమలు చేశాడు. తర్వాత ఈ యొక్క బాలసాయికి ఏమని చెప్పాడంటే, ఆయన చెప్పినటువంటి ఉపదేశాలు ప్రధానంగా వెంకుస 3 దోసెళ్ళ పాలు ఆ బాలుడికి సేవించమన్నాడు. ఆ 3 దోసెళ్ళ పాలు కూడా కర్మ, భక్తి, జ్ఞానం అని చెప్పేసి బాబాకు చెప్పాడు. తర్వాత ఇటుక తన గురుప్రసాదమని, అది మహాసమాధి ఉన్నంత వరకు ఆ ఇటుక ఉంది, మనందరం ఒకరికొకరికి గౌరవించుకుందాం, ప్రేమించుకుందాం, అందరం కలిసి ఉందాము. తర్వాత మనలో ఎటువంటి విభేదాలు ఉండకూడదు, ప్రతి ఒక్కరిని కూడా ప్రేమ, అభిమానం, దయ, మాతృత్వంతో అందరినీ ప్రేమించాలి. నీ ముందుగా అదేవిధంగా నువ్వు నన్ను ఎట్లా ధ్యానించావో కనీసం నీ ఫోటో కానీ నీ రూపం కానీ ఏదైనా నిన్ను ఊహించి ధ్యానం చేస్తే వారికి నా శక్తిని నాలో ఎన్నో శక్తి మొత్తం కూడా నీకు ఇస్తాను కాబట్టి వాళ్ళకి అన్నీ కూడా మేలు జరుగుతాయి. తర్వాత నువ్వు ఎక్కడున్నా కూడా నా యొక్క అనుగ్రహం నీకుంటుంది, నిన్ను కాపాడుకుంటాను, 7 సముద్రాలు దాటైనా సరే నీ దగ్గరికి వస్తాను, నిన్ను రక్షించడానికి నీ తోడుగా ఉంటాను. తర్వాత నువ్వు 2 ప్రధానంగా నేర్చుకో. ఒకటి శ్రద్ధ, సబూరి అంటే ఓర్మితో కూడినటువంటి నిష్ఠ అంటే విశ్వాసము,
సబూరి అంటే సహనము, ఈ రెండు అలవరుచుకోవాలి. నీ కోసం నేను జీవితాంతం ఉంటాను, నీవు నిగ్రహంతో భగవంతుడిని సేవించు, భగవంతుడు నువ్వు వేరు, ప్రపంచం వేరు కాదు, అంతా కూడా భగవంతుడే, ఒక చోట స్థిరంగా ఉండిపో, నిన్ను ఎత్తుకుంటూ వచ్చిన వారికి నువ్వు ఆదరించు, ఆదరణ ఇవ్వు. తర్వాత ప్రధానంగా ఎవరికి ఏ మంత్రము ఏ తంత్రము ఏమీ అక్కర్లేదు, కేవలం నా శక్తులన్నీ నీకు దారిపోస్తున్నాను కాబట్టి ఒక చోట నువ్వు స్థిర నివాసం ఏర్పరచుకొని అక్కడ నిరంతరం కూడా నువ్వు నా వైపు ధ్యానిస్తున్నావు కాబట్టి నీ వైపు చూస్తూ నా శక్తి అన్నీ కూడా నీకు ప్రసాదించాను. నీ దగ్గరికి వచ్చినటువంటి భక్తులకి ఆ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదించి వారిని భగవద్భక్తి మీద నడిపించి భగవంతుడికి చేరువు దిశలో ప్రయాణం చేయి. తర్వాత కులాలు మతాలు వీటన్నిటికీ మత సామరస్యాన్ని కాపాడు, కుల మతాలని పక్కన పెట్టు, అందరినీ ప్రేమించు, అందరినీ గౌరవించు, ఆదరించు, భగవంతుడికి దగ్గరికి చెయ్యి. తర్వాత ప్రేమతత్వాన్ని అలవరుచుకును, ధర్మాన్ని కాపాడు, నీతి నిజాయితీతో మెలగమను, అసత్యం పలుకోకూడదు. తర్వాత ఎవరికి కూడా ఏమీ పెట్టి తిరగకుండా ఉండకూడదు. సకల జీవుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు, అన్ని ప్రాణుల్ని ఆదరించాలి, ప్రేమించాలి, గౌరవించాలి, వాళ్ళకి ఆహారం పెట్టాలి అని బాబాకి అనేక రకాల ఉపదేశాలు సూక్తులు ఇచ్చి చివరి దశలో ఆ యొక్క ఇటుకురాయిని ఇటుకురాయిని ప్రసాదంగా బాబాకిచ్చి తన ధరించినటువంటి పాదరక్షలకు కూడా బాబాకిచ్చి తర్వాత ఈ రకంగా ఆయన సంపూర్ణ అనుగ్రహాన్ని వెంకూస తన శిష్యుడైనటువంటి బాలసాయికి ఇచ్చి తర్వాత ఆయన సిద్ధి పొందడం జరిగింది. ఈ రకంగా సిద్ధి పొందినటువంటి గురువుని చాలాసేపు బాధపడి ఏడ్చి ఆయన కాళ్ళు పట్టుకొని గురువు లేని తనకి జీవితం శూన్యమని బాధపడి అనేక రకాలుగా చాలాసేపు రోధించి చివరికి మళ్ళీ ఆయన యొక్క స్వరంతో బాబా చెవులతో తాకి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇక నువ్వు చేయాల్సిన సాధన ఉంది, నడువు అని చెప్పేసి నేను మరణించలేదు, సమాధి సిద్ధి పొంది ఉన్నానని చెప్పి ఆ మాటలు గురువు గారి నుంచి ఎప్పుడైతే విన్నాయో బాలసాయి అక్కడి నుంచి గురువు నమస్కరించుకొని తనకిచ్చినటువంటి పాదరక్షలు ఇటుకు తీసుకొని అరణ్యం వైపు ప్రయాణమయ్యాడు. ఈ రకంగా ఎంకుశ గోపాలరావు దేశముఖే అనేటువంటి అంటే అలియాస్ ఎంకుశ గురువు గారి దగ్గర బాలసాయి అనేక రకాల ఉపదేశాలు, యోగ విద్య, ఖండయోగము, తర్వాత భగవంతుడి ఆరాధన, శక్తి, ఉపనిషత్తులు ఇవన్నీ కూడా తెలుసుకొని తన కార్యరూపాన్ని ప్రదర్శించడానికి, భగవంతుని యొక్క భక్తిని చాటి చెప్పడానికి ఆయన ప్రపంచం వైపులోకి ప్రయాణం చేశాడు. ఓం గురుభ్యో నమః. ఇటువంటి ఈ యొక్క ఇతివృత్తాంతం వింటున్నటువంటి సాయి బంధువులందరికీ హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ షిరిడి సాయి భక్తి టీవీని వీక్షిస్తున్నటువంటి వీక్షకులకు ఈ ఒక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి తర్వాత లైక్ చేసి తోటి సాయి బంధువులకు కూడా ప్రచారం చేస్తే మరిన్ని ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకునేందుకు అవకాశం వస్తుంది. కాబట్టి మీరు తప్పకుండా చేస్తారని ఆశిస్తూ ఆ దత్తప్రభు, ఆ సాయినాథుడు అపార కృపా కటాక్ష వీక్షణాలు మీకు మీ కుటుంబం కలగాలని ఆశిస్తూ ఆకాంక్ష సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయి.